హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి అయితే మీ యూట్యూబ్ ఛానల్కి కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అన్నది అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తా. ఫ్రెండ్స్, మీ యూట్యూబ్ ఛానల్ కనుక 500 సబ్స్క్రైబర్స్ కనుక రీచ్ అయినట్టుగా అయితే మీకైతే కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎనేబుల్ కాబట్టే జరుగుతుంది. ఫ్రెండ్స్, దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, దాని యొక్క ఫుల్ ప్రాసెస్ వచ్చేసి అయితే ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఫ్రెండ్స్, దాని గురించి మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పే మ్యాటర్ ఏదైతే ఉందో అదైతే మీకైతే క్లియర్గా అయితే అర్థం కావడం అయితే చూస్తా. ఫ్రెండ్స్, కనుక ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ మీద కూడా ట్యాప్ చేసి ఆల్ సిమ్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే ఇంతవరకు చూస్తున్న ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా అయితే వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, దీని గురించి ఏం చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న యూట్యూబ్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా యూట్యూబ్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ లోగో మీద క్లిక్ చేసి ఇక్కడ యువర్ ఛానల్లోకి అయితే ఒకసారి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టుగా అయితే ఈ ఛానల్కి వచ్చేసి 753 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ ఛానల్కి అయితే కమ్యూనిటీ ట్యాబ్ అనేది అయితే ఎనేబుల్ అయితే ఇంకా కావాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే అప్లై చేసి అయితే మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, దీని గురించి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే హైడ్లో పెట్టకండి. ఫ్రెండ్స్, ఇలా పబ్లిక్కి కనిపించేటట్టుగా మీరు అయితే సబ్స్క్రైబర్స్ని అయితే ఉంచుకోండి. ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తారంటే హైడ్లో పెట్టడం అయితే చూస్తారు. ఫ్రెండ్స్, ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎనేబుల్ అయినంత వరకు అయితే మీరైతే హైడ్ నుంచి అయితే సబ్స్క్రైబర్స్ని అయితే హైడ్లో అయితే పెట్టకుంటే ఉంచుకోండి. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే పైన అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ అని అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ దగ్గర మీ యూఆర్ఎల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ దాని అయితే కాపీ అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే మీ ట్విట్టర్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ట్విట్టర్ అకౌంట్ కనుక మీకు లేనట్టుగా అయితే ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకుని సింపుల్గా అయితే ట్విట్టర్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, తర్వాత మీరు ఏం చేస్తారంటే ట్విట్టర్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చేసి ఇక్కడ టీమ్ యూట్యూబ్ అని అయితే సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కరెక్ట్గా ఫిల్లింగ్ మిస్టేక్ లేకుండా అయితే మీరైతే సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, టీమ్ యూట్యూబ్ అని సెర్చ్ చేసిన తర్వాత నాకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ టీమ్ యూట్యూబ్ అనేది ట్విస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే మీరైతే ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే ఒక మెసేజ్ అయితే వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను ఇక్కడ యాజ్టీజ్గా టైప్ చేసింది మీరు కూడా అయితే యాజ్టీజ్గా అయితే టైప్ చేసి అయితే వాళ్ళకైతే ట్విస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరేం చేయాలంటే నేను టైప్ చేసింది మీరు యాక్చువల్గా అయితే టైప్ అయితే చేశాను. ఫ్రెండ్స్, హాయ్ టీమ్ యూట్యూబ్, మై ఛానల్ రీచ్డ్ 500 subscribers. Please enable community tab on my ఛానల్. ఈ విధంగా అయితే మీరు యాజ్టీజ్గా నేను ఏదైతే టైప్ చేస్తానో మీరు కూడా ఇదే విధంగా అయితే యాజ్టీజ్గా అయితే టైప్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇలా టైప్ చేసిన తర్వాత మన లాస్ట్లో కొంచెం స్పేస్ చేంజ్ చేస్తారంటే ఛానల్ లింక్ అని అయితే టైప్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఛానల్ లింక్ అనేది టైప్ చేసేసి ఇక్కడ మీరు ఫస్ట్ అయితే ఏదైతే కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఏదైతే ఉందో మీ ఛానల్ యొక్క యూఆర్ఎల్ దాన్ని అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేశాను. ఫ్రెండ్స్, చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీ ఛానల్ అయితే రావడం అయితే చూస్తాం. ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి పైన చూసుకున్న మనకైతే ట్వీట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మీరు సెండ్ చేసిన ట్విస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకైతే సెండ్ అవ్వడం అయితే చూస్తాం. ఫ్రెండ్స్,
అయిన తర్వాత 4-5 డేస్లో అయితే మీకైతే మీ యూట్యూబ్ ఛానల్కి అయితే కమ్యూనిటీ ట్యాబ్ అనేది అయితే ఎనేబుల్ కావడం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్ని అయితే మీరు యూజ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్కి అయితే కమ్యూనిటీ ట్యాబ్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా అయితే వీడిని అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు జై హింద్, వందే మాతరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.